వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. డిఎస్సిలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్ పార్టే మ్యాక్సిమం పోస్ట్ అనేది రావడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఇది అదర్ థింగ్స్ అనేవి ఉన్నాయి. బట్ కంటెంట్ అండ్ మెథడాలజీ అనేది ద మేజర్ పార్ట్. ఎందుకంటే మనకి ఉండే బుక్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది యాక్యురసీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎక్కువగా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండే ఈ రెండు సబ్జెక్ట్స్. అండ్ ఆన్ దట్ ద మెథడాలజీ పార్ట్ అనేది ఈరోజు మనం చూద్దాం. ఎక్కువగా చాలామంది మెథడాలజీ అనేసరికి కొంత భయపడుతూ ఉంటారు. ఆ మెథడాలజీలో మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే స్కోర్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుందనే విధానం అనేది ఈరోజు మనం చూద్దాం. అయితే దీనిలో మనకి మెథడాలజీలో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ గురించి ఒకసారి మనం చూస్తూ ఈ వీడియోస్ అనేవి 3 పార్ట్స్ కింద మీ ముందుకి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాం. కాబట్టి ఈ పార్ట్ అనేది మొదటగా పార్ట్ 1 కింద మనకి ఒక 3 యూనిట్లు అనేవి ఈ మెథడాలజీలో ఉండే 3 యూనిట్ల గురించి మనం ముందు డిస్కస్ చేద్దాం. తర్వాత రాబోయే వీడియోల్లో రిమైనింగ్ యూనిట్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. ఆన్ దట్ ఫస్ట్ మెథడాలజీ పార్ట్లో చూసుకుంటే మనం అసలు మెథడాలజీ అనేది ఎందుకు చాలామంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారంటే మెయిన్ థింగ్ ఏంటంటే మెథడాలజీలో ఉండే మొత్తం సుమారుగా 10 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఈ 10 యూనిట్స్లో నియర్లీ ఒక 7 యూనిట్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్నాయి. బట్ ఇన్ 3 యూనిట్స్ అనేవి అవి ఇండైరెక్ట్ అనేది క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అయితే దీనిలో మెయిన్గా మనకి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగినా కూడా మనం ఆన్సర్ స్కోర్ చేయడం అనేది ఈజీ ఏ విధంగా చేయాలి అంటే ఆ టాపిక్స్లో ఉండే పదాలు అనేవి వాటి యొక్క మీనింగ్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా వాటి మీనింగ్స్ అనేది తెలుసుకోగలిగితే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, దేని గురించి అడిగాడు, ఏ ఆన్సర్ అనేది మనం ఆప్ట్ చేసుకోవచ్చు అనేది ఈజీ అవుతుంది. ఆ మీనింగ్ తెలియలేదనుకోండి మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టడం మనకు కష్టం అవుతుంది. ఈ మెథడాలజీలో పెద్ద టిపికల్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా పెద్దగా ఏమీ లేదండి. కానీ ఏంటంటే మనం చదివేది ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్యాలు స్పష్టీకరణలు అంటాడు. ఆ లక్ష్యాలు స్పష్టీకరణలో ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్ అనేది కొంచెం బాగా నేర్చుకోగలిగితే దేనికి అది మనకి ఇచ్చే క్వశ్చన్కి ఏది సూట్ అవుతున్నది అనేది మనం ఐడెంటిఫై అనేది ఈజీ చేయగలుగుతాం. సో ఆ విధంగా మనం ముందుకు కొనసాగితే మెథడాలజీ అనేది మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఇన్ దట్ మెథడాలజీ సబ్జెక్ట్లో మొదటి యూనిట్ కింద మనం చూసుకుంటే ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర పరిచయం అనేది మనకి ఇంట్రడక్షన్ టు సైన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో మొదటిగా చూసుకుంటే మనకి నిర్వచనాలు అనేది ఫస్ట్ మనకి మెథడాలజీ బుక్లో చూసుకుంటే నిర్వచనాలు ఇచ్చాడు. ఆ నిర్వచనాలు ఏంటంటే జేబీ కాంట్ కానీ, ఫిట్జ్ పెట్రిక్ కానీ, అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ సైన్సెస్ కానీ ఇటువంటి వీళ్ళవన్నీ కూడా మనకి నిర్వచనాలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే నిర్వచనాలు అనేది దానిలో మనకి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అనేది వచ్చే పొజిషన్ ఉంది. ఖచ్చితంగా నిర్వచనాల నుండి క్వశ్చన్ అనేది అడుగుతూ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా అమెరికన్ అసోసియేషన్ వారి యొక్క నిర్వచనం కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్వచనాలు నేర్చుకున్న తర్వాత మనం దీనిలో ఈ విజ్ఞాన శాస్త్ర పరిచయంలో ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లక్షణాలు. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సైన్స్ అనేది మనం నేర్చుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్ దీని యొక్క విధులు, వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది సైన్స్ అనేది కూడా నేర్చుకోవాలి. అయితే ఈ లక్షణాలు చూసుకుంటే మెయిన్గా ఉత్పత్తి ప్రక్రియ అనేది ఏ విధంగా ఈ లక్షణాలు, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఉత్పత్తిని, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ అని ఈ విధంగా కొన్ని లక్షణాలు అనేవి మనకి ఇచ్చాడు. ఆ లక్షణాల గురించి మనం కూడా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ విధుల్లో చూసుకుంటే ఈ విధుల్లో మన సైన్స్ యొక్క వర్ణించడం ఏంటి, అంచనా ఎలా వేస్తాము, ప్రయోగాలు ఎలా చేస్తాం, ఎలా లెక్క కడతాం, ఇటువంటివన్నీ కూడా విధులు అనేవి వరుస మీద మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మానవ సంక్షేపంలో కూడా ఈ యొక్క సైన్స్ యొక్క పాత్ర గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాన శాస్త్ర పరిచయంలో మినిమం అనేది 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడానికి హోప్ ఉంది. కాబట్టి మెయిన్గా మనం నిర్వచనాలు కానీ దీని యొక్క పరిధి స్వభావం కూడా మనం నేర్చుకోగలిగితే ఇది మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అయితే దీనిలో పరిధి స్వభావం చూసుకుంటే ఇది కొంచెం డెప్త్గా కొంచెం చదవాల్సి ఉంటుంది. దెన్ ఇంకా డెప్త్గా చదవాల్సి ఉన్నది ఏంటంటే ఈ యొక్క నిర్మాణం కూడా కొంచెం చదవాల్సి ఉంటుంది. తర్వాత బ్రాంచెస్, దీనిలో విజ్ఞాన శాస్త్రంలో యొక్క శాఖలు అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. దానిలో
ఏ శాఖ అనేది దేనికి సంబంధించినది కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈ శాఖల గురించి చదవచ్చు. నెక్స్ట్ చరిత్ర గురించి, హిస్టరీ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్వభావము, పరిధి, నేచర్ అండ్ స్కోప్. నేచర్ అండ్ స్కోప్ చదివేటప్పుడు మనము నేచర్ అనేది చదివేటప్పుడు ఇది సాంఘిక శాస్త్రానికి ఏ విధంగా సంబంధం ఉంది, విజ్ఞాన శాస్త్రానికి ఏ విధంగా సంబంధం ఉంది, ఇది తత్వశాస్త్రంలో ఒక శాఖగా ఏర్పడింది అనేది ఈ యొక్క నేచర్ అనేది మనకి ఇక్కడ ఈ మన టెక్స్ట్ బుక్లో ఎక్కువ చదువుతాం. అయితే పరిధి గురించి చూసుకుంటే దీని యొక్క పరిధి, సైన్స్ యొక్క పరిధి ఎంతవరకు వెళ్ళింది అంటే మనకి ఇది ఫిజిక్స్తో ఏ విధంగా కంబైండ్ ఉంది, అండ్ కెమిస్ట్రీతో కానీ, అండ్ బయాలజీతో కానీ, అండ్ ఈ విధంగా దీని యొక్క పరిధి కాంబినేషన్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేది దీని యొక్క పరిధిని నేర్చుకుంటాం. అదేవిధంగా నిర్మాణం, ఈ యొక్క స్ట్రక్చర్ మనం కూడా నేర్చుకునేటప్పుడు దీంట్లో కూడా కొన్ని నిర్వచనాలను ఇచ్చాడు. అదేంటంటే జేబీ కాంట్ కానీ, హెన్రీ పాయింకర్ కానీ. లాస్ట్ టైం డిఎస్సిలో మాత్రం హెన్రీ పాయింకర్ గురించి అడిగాడు. అతని యొక్క నిర్వచనం అంటే విజ్ఞాన శాస్త్రము ఒక భవనంతో పోల్చడం జరిగింది. ఒక భవనం, దానిలో పునాదులు ఏంటి, స్తంభాలు ఏంటి, ఇటువంటి వాటి గురించి క్లియర్గా ఉంటుంది. ఈ నిర్వచనం గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణం అని, ద్రవ్యాత్మక నిర్మాణం అని 2 టైప్స్ ఆఫ్ నిర్మాణాలు అనేవి ఉన్నాయి. ఈ నిర్మాణంలోని సంశ్లేషణాత్మక నిర్మాణంలో చూసుకుంటే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఇటువంటివన్నీ వస్తాయి. ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థాలు, భావనలు ఇటువంటి నియమాలు వస్తాయి. అయితే ఈ ప్రక్రియల్లో కూడా పరిశీలన, వర్గీకరణ, ఆలోచన ఇటువంటివన్నీ కూడా ఎక్స్ట్రా సంబంధించినవన్నీ కూడా వస్తాయి. అయితే ద్రవ్యాత్మకంగా చూసుకుంటే దీనిలో ప్రయోగాత్మకంగా ఉన్నాయి, ప్రయోగాత్మకంగా అండ్ సిద్ధాంతపరంగా ఉండే జ్ఞానం కూడా ఉంది. అయితే ద్రవ్యాత్మక నిర్మాణంలో చూసుకుంటే మనకి యథార్థాలు కానీ, భావనలు కానీ, సాధారణీకరణ కానీ, ప్రాకల్పం కానీ, ఈ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నిర్మాణం సంబంధించిన సంశ్లేషణ నిర్మాణం కానీ, ద్రవ్యాత్మక నిర్మాణం కానీ దీనిలో ఉండే పదాలు ఏంటి, ఆ పదాల యొక్క అర్థాలు ఏంటి, దేనికి అవి కరెక్ట్గా సూట్ అవుతున్నాయి అనేది మనకి తెలుసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యథార్థము అంటే సత్యం. యథార్థం అంటే సత్యము అంటే అది ఒక యథార్థం అనేది మనకి కరెక్ట్గా తెలుసుకున్నాము అంటే దాని తలక యథార్థం ఏ క్వశ్చన్ ఇస్తే ఇది యథార్థం కింద వస్తుందనేది తెలుస్తుంది. అదే మనం ఒక భావన అనేది మనసులో ప్రేరేపించుకోగలిగితే ఆ భావన అది క్వశ్చన్లో ఇది భావన లేదా అంటే యథార్థమా అని అడిగేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ప్రాకల్పనలు అంటే ఊహించుకోవడం, ఊహించి అంటే జరగబోయేది ఊహించుకోవడం, దాని గురించి మనం ప్రాకల్పనగా తీసుకుంటాం. అది మనకి ఇచ్చే క్వశ్చన్ అనేది ఊహించి చెప్పట్లో అది ప్రాకల్పన అవుతుందా, లేదంటే సిద్ధాంతం అవుతుందా, లేదంటే భావన అవుతుందా, ఇలాంటివన్నీ కూడా మనకి క్లారిటీ వస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఈ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలోని మనకి కూడా ఇది కూడా 2 రకాల కింద డివైడ్ చేసి ఉన్నది. ఆ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో ప్రాథమిక శాఖలని, అనువర్తిత శాఖలని 2 టైప్స్ కింద డివైడ్ చేసి ఉన్నాయి. అంటే ప్రాథమిక శాఖలు అంటే జనరల్గా కణశాస్త్రం గురించి కానీ, శరీర ధర్మశాస్త్రం గురించి కానీ, స్వరూప శాస్త్రం గురించి, మార్ఫాలజీ, ఫిజియాలజీ, సైటాలజీ ఇలా ఇవన్నీ చదువుకోవడం జరుగుతుంది. అయితే అనువర్తిత శాఖలు అంటే శాస్త్ర సాంకేతికతతో ముడిపడి ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోకెమిస్ట్రీ ఇటువంటి కూడా టెక్నాలజీ సంబంధించి అనువర్తితాలు కూడా ఉపయోగపడతాయి. మానవ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, వ్యాధులను అరికట్టడానికి ఏ శాస్త్రాలు ఉపయోగపడతాయి, ఇలా అనువర్తిత శాఖలు అనేవి ఉపయోగపడతాయి. ఇవి దీని యొక్క బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీలో ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. వాటిని గురించి విపులంగా చదువుకోవాలి. అయితే శాఖ చదివేటప్పుడు అది ఏ శాఖ, దానిలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ అనేది ఏంటి అది కూడా తెలుసుకోగలిగితే ఆ శాఖ ఏదనేది మనకి ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే జీవశాస్త్రము, చరిత్ర. దీనిలో ఈ చరిత్రలో మనకి ముందుగా గ్రీకుల గురించి, రోమన్ల గురించి, తర్వాత భారతదేశంలో ఉండే సైంటిస్టులు వాడి యొక్క ఇన్వెన్షన్స్ గురించి, తర్వాత పశ్చిమ దేశాల్లో ఈజిప్షియన్స్ నుండి కూడా ఈ శాస్త్రవేత్తలు మరియు వారి యొక్క ఆవిష్కరణ గురించి చాలా విపులంగా చరిత్ర గురించి ఇవ్వడం జరిగింది. దీని నుండి కూడా మనకి బిట్ వచ్చి పొజిషన్ ఉంది. సో ఈ విజ్ఞాన శాస్త్ర పరిచయంలో మెయిన్గా మనకి ఫంక్షన్స్ కానీ, ఈ మెయిన్ నేచర్ అండ్ స్కోప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, నిర్మాణం, ఈ 2 కూడా కొంచెం ఫోకస్ చేయగలిగితే ఈ చాప్టర్ నుండి మనకి మ్యాక్సిమం అనేది ఇన్ని క్వశ్చన్లు అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. దీనిలో మరి టిపికల్గా ఉండే పొజిషన్ అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి వచ్చే పొజిషనే ఉంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జీవశాస్త్ర బోధన, ఉద్దేశాలు, విలువలు, ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ బయాలజీ టీచింగ్. సో ఇన్ దిస్ ఈ చాప్టర్లో చూసుకుంటే బోధనా ఉద్దేశాలు మరియు విలువలు. మొదటిది బోధనా ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజీ, అండ్ నెక్స్ట్ రెండవది విలువలు, వాల్యూస్ ఆఫ్ బయాలజీ. ఈ 2 చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ రెండిట్లో కొన్ని వచ్చే పదాలని మనం క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే ఈ చాప్టర్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయడానికి కోరుకుంటుంది.
అయితే దీనిలో మనకి ఉద్దేశాలు విలువల్లో ఏం ఇచ్చిస్తారంటే ఫస్ట్ వాట్ ఈస్ ఎయిమ్, వాట్ ఈస్ గోల్, వాట్ ఈస్ అనేది ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ మెయిన్గా ఉద్దేశంలో చూసుకుంటే, ఆబ్జెక్టివ్లో చూసుకుంటే నియర్లీ మనకి టెక్స్ట్ బుక్లో 19 ఉద్దేశాల గురించి ఇచ్చాడు. దానిలో శాస్త్ర జ్ఞానం ఏంటి, పరిసరాల యొక్క జ్ఞానం ఏంటి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఏంటి, ఇలాగ 19 రకాలు ఇచ్చాడు. అవన్నీ ఒకసారి చూసుకుని చదువుకోవడం అనేది జరగదు. అండ్ నెక్స్ట్ వన్ బోధనా విలువలు, ద వాల్యూస్ ఆఫ్ బయాలజీ టీచింగ్. వాట్ ఈస్ ద బోధనా విలువలు అనేది ఏంటంటే ఉద్దేశాలకి మూలమైనది విలువ. అయితే ఈ అమూర్త విలువను మూర్త మూర్తంలోకి మార్చి సాధించినప్పుడే మనం అనేది గోల్ అనేది రీచ్ అవుతాం, అంటే గమ్యాన్ని రీచ్ అవుతాం. సో ఈ విధంగా దీనిలో చాలా విలువలు అనేవి ఉన్నాయి. ఈ విలువలు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి రావడం జరుగుతుంది ఎక్కువగా. ఏంటంటే ఉపయోగిత విలువ ఏంటి, తర్వాత క్రమశిక్షణ విలువ ఏంటి, తర్వాత సౌందర్య విలువ ఏంటి, ఇలాంటివన్నీ విలువలన్నీ కూడా ఈ విలువల్లో ఉన్నాయి. దీని యొక్క మీనింగ్ కొంచెం తెలుసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఇక్కడే ఒక చిన్న టాపిక్ ఉంది ఏంటంటే శాస్త్ర పద్ధతిలో సోపానాలు. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు అనేవి 9 రకాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇవి ఆర్డర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు, ఈ ఆర్డర్ అనేది 9 రకాల సోపానాల ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఉపాధ్యాయుని సామర్థ్యాలు. సో ఉపాధ్యాయుని సామర్థ్యాల్లో దీనిలో కూడా కొన్ని నిర్వచనాలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఈ 1986 దీని ప్రకారం కూడా మనకి సమాజంలో ఉపాధ్యాయుడు సామాజిక సాంస్కృతిక ధర్మాన్ని అనుసరించాలి అనేది ఇక్కడ నిర్వచనం అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఉపాధ్యాయుడి సామర్థ్యాల్లో ఉపాధ్యాయుని లక్షణాలు ఏంటి అంటే మౌలిక విద్యార్హతలు ఏంటి, ఆధునిక పద్ధతులు ఎలా ఉంటాడు, తర్వాత మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఎంత నిపుణత కలిగి ఉంటాడు, ఇటువంటివన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయుని పాత్ర కూడా ఇంపార్టెంట్గా ఉంది. అదేంటంటే ప్రణాళికలు ఎలా రచిస్తాడు, ఎలాగ నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటాడు, ఎలా సమన్వయకర్తగా ఉంటాడు, ఇవన్నీ కూడా పాత్ర ఉన్నది. నెక్స్ట్ ఉపాధ్యాయుని సామర్థ్యాల్లో ఏదైనా ప్రధాన విలువలు ఏంటి, నిర్వహణ సామర్థ్యాలు ఏంటి, తర్వాత పాఠ్య ప్రణాళిక ఏ విధంగా రూపొందిస్తాడు, ఎలాగ అంచనా వేయగలుగుతాడు, ఇటువంటివన్నీ కూడా ఈ ఉపాధ్యాయుని సామర్థ్యాల్లో ఉన్నాయి. అవి కూడా చూసుకుంటే ఈజీ, ఇటువంటి పెద్ద కష్టమేం కాదు ఇవి. అండ్ నెక్స్ట్ జీవశాస్త్రం అనేది ఇతర పాఠశాల బోధనా విషయాలతో సహసంబంధం కలిగి ఉండడం, అంటే అదర్ సబ్జెక్ట్స్తో ఎలాగా దీని యొక్క కొరిలేషన్ అనేది ఉంటుంది అనేది చూస్తే, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూసుకుందాం. ఈ మ్యాథ్స్తో ఎలా కొరిలేషన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫిజిక్స్తో ఎలా కొరిలేషన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీతో ఎలా కొరిలేషన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ చూద్దాం. ఫైన్ ఆర్ట్స్లో ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటంటే ఇది చిత్రాలు గీయడం. ఫర్ ఎగ్జాంపుల్ చిత్రాలు, ఈ చిత్రాలు గీయడంలో మనకి బయాలజీలో ఎన్ని రకాలైతే చిత్రాలు గీయడం ఉందో వాటితో కూడా ఈ బయాలజీ అనేది రిలేటెడ్ కొరిలేషన్ అనేది కలిగి ఉంటుంది. సో ఈ విధంగా జీవశాస్త్రం బోధన ఉద్దేశాలు మరియు విలువలను మనం ఈజీగా మనం దీనిలో నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా ఈ టాపిక్లో చూసుకుంటే ఇక్కడ ఉద్దేశాలు మరియు విలువలు ఈ రెండిట్లో కొంచెం మనం ఆ పదాల యొక్క అర్థాలు గట్రా తెలుసుకోగలిగితే ఈ టాపిక్ నుండి కూడా మనం స్కోర్ అనేది ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. బోధనా లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. ఈ లెసన్ నుండే మ్యాక్సిమం హైలైట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, అంటే టిపికల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అయితే దీనిలోని ఎవరైతే బాగా అర్థం చేసుకొని చదవగలుగుతారో స్కోర్ అనేది కూడా ఇక్కడే ఎక్కువ స్కోర్ అనేది మనం చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఇక్కడే స్కోర్ తగ్గిపోవడానికి కూడా ఉంటుంది, ఎందుకంటే దీని మీనింగ్స్ కానీ తెలియకపోతే, దీని యొక్క విద్యా లక్ష్యాలు అనేది మనం కరెక్ట్గా నేర్చుకోకపోతే స్కోర్ అనేది కూడా ఇక్కడ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. బోధనా లక్ష్యాల్లో మొదట మనకి ఉన్నది ఏంటంటే లక్ష్యాలు, అర్థాలు, ప్రాముఖ్యత అని అడిగాడు. లక్ష్యానికి అర్థం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అసలు లక్ష్యాలు వీటి అర్థాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటామంటే గోల్ అంటే గమ్యాన్ని మనం చేరుకోవాలంటే మనకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి, అంటే ఉద్దేశం అనేది ఉండాలి. ఎయిమ్ కూడా మనం చేరుకోవాలంటే మనకి ఏమి ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి, అంటే ఒక లక్ష్యం అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ సంపాదించుదాం అనుకుందాం. సో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ సంపాదించాలంటే దీనికి కొన్ని ఎయిమ్స్తో మనం ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ఎయిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి సాధించాలి అంటే మనం ఏమేమి చదవాలి, బయాలజీ చదవాలి, మెథడాలజీ చదవాలి, నెక్స్ట్ సైకాలజీ చదవాలి, ఇవన్నీ కూడా ఎయిమ్స్. అయితే దీనికన్నా ఇంకా తక్కువగా వెళ్తే ఆబ్జెక్టివ్స్ ముందుగా మనం ప్రజెంట్ ఏదైతే ఆబ్జెక్ట్ అనేది పెట్టుకొని సాధిస్తామో దాని నుండి ఎయిమ్ సాధించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ చదవాలంటే 6th to 10th చదవాలి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదవాలి. సో ఇవి ఆబ్జెక్టివ్స్, అంటే 6th చదివామా, 7th చదివామా, 8th చదివామా, ఇలా ఇంటర్ వరకు చదివామా. ఈ చదివిన తర్వాత మనకి బయాలజీ కంప్లీట్ అయింది అంటే మనం ఈ ఆబ్జెక్ట్స్ నుండి ఒక ఎయిమ్ అచీవ్ చేసాం. ఎయిమ్ నుండి మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది కొట్టడానికి హోప్ అనేది బాగా ఉంటుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ నుండి ఎయిమ్ టు గోల్స్ అనేవి ఈ విధంగా వెళ్ళడం అనేది దీని యొక్క లక్ష్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్లో తీసుకుంటే 3 సర్కిల్ తీసుకుంటే పైన ఉన్నది గోల్, నెక్స్ట్ అనేది
మనకి ఇక్కడ వచ్చేసరికి ఎయిమ్, నెక్స్ట్ మిడిల్లో ఉండేది ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్ చిన్న చిన్న ఆబ్జెక్టివ్ అంటే 6th, 7th, 8th టెక్స్ట్ బుక్లు చదువుతూ వెళ్తే మనకి టోటల్గా ఎయిమ్ బయాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ అయిన సబ్జెక్టులు అన్నీ కంప్లీట్ అవడం వల్ల మనకి మెయిన్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనేది రావడానికి హోప్ ఉంటుంది. ఇది గోల్ అన్నమాట. ఈ విధంగా మనకి ఈ లక్ష్యాల యొక్క అర్థాలు అనేవి మనం ప్రాముఖ్యత అనేది మనం ముందుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ దీనిలో కూడా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఎవరు ఇచ్చారు అంటే యునెస్కో వారు ఇచ్చారు. యునెస్కో హ్యాండ్ బుక్ వాళ్ళు ఇచ్చారు. గుడ్ సైంటిస్ట్ ఇచ్చింది. బ్లూమ్స్ ఇతను ఒక నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాలు కూడా మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ లక్ష్యాలు అంటే అర్థాలు, దాని యొక్క లక్ష్యాలు, దాని యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో మెయిన్గా ఒక టేబుల్ ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది. సాధారణ లక్ష్యాలు ఏంటి, ప్రవర్తన లక్ష్యాలు ఏంటి, వీటి యొక్క మెయిన్ పాయింట్లు. అదేవిధంగా చూసుకుంటే రెండో టాపిక్ దీనిలో చూసుకుంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అడిగాడు. బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ నుండి క్వశ్చన్ అనేది పోకుండా మనకి రావాలి అంటే దీనిలోనే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ మీనింగ్ అనేది మనకి ప్రతి ఒక్క దానికి తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే బ్లూమ్స్ వర్గీకరణలో సంజ్ఞానాత్మక లేదా జ్ఞానాత్మక రంగం ఉంటుంది, 2 భావవేశ రంగం ఉంటుంది, 3 ఏంటంటే మానసిక చలనాత్మక రంగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంజ్ఞానాత్మక రంగంలో ఏమి ఇస్తాడంటే మనకి చూడండి సింపులే, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇది అవగాహన సంబంధించిన అన్వయానికి సంబంధించిన అడుగుతాడు. సో ఈ అవగాహన అంటే ఏంటి, అన్వయం ఏంటి, ఈ రెండే తేడా తెలియకపోతే మన క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. అదేవిధంగా విశ్లేషణ సంబంధించిన సంశ్లేషణ సంబంధించిన కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్లేషణ సంశ్లేషణ వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే, విశ్లేషణ అంటే ఒక టాపిక్ని సూక్ష్మ పద్ధతుల కింద విడగొట్టి దాన్ని మనం బోధించడం, అది విడగొట్టడం కాబట్టి విశ్లేషణ అవుతుంది. అదే సంశ్లేషణ అనుకోండి, మొత్తం టోటల్గా కలిపి స్థూలంగా మనం దాని యొక్క వివరించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇది ఆపోజిట్గా ఉంటుంది. అంటే విశ్లేషణ ఏంటి, సంశ్లేషణ ఏంటి, మనకు కరెక్ట్గా క్లారిటీ ఉంటే మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం రాయగలుగుతాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ భావవేశంగా చూద్దాం. దీనిలో విలువ కట్టడం ఏంటి, వ్యవస్థాపన ఏంటి, దాని యొక్క క్వశ్చన్ అడిగి మనకు అడిగాడు అనుకోండి క్వశ్చన్, అసలు విలువ కట్టడం ఏంటి, వ్యవస్థాపన ఏంటి. వ్యవస్థాపన అంటే ఒక ఫిక్స్ అయిపోవడం అన్నమాట ఒకదానికి. అటువంటి క్లారిటీ అనేది మనకు ఉంటూ వెళ్తే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా మానసిక చలనాత్మకంగా అంతే, స్వాభావికరణ అంటే ఏంటి, ఇలాంటి వాటికి తేడాలు అనేవి ప్రతిదానికి తేడాలు అనేది మనం నేర్చుకోగలిగితే ఈజీ అవుతుంది. అయితే విధంగా టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు కూడా ఇచ్చాడు. ఏంటి సవరణ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అనేవి 1956లో అతనిస్తే నెక్స్ట్ 2001లో ఈ సవరించిన విద్యా లక్ష్యాలు అనేవి రావడం జరిగింది. అయితే దీనిలో మెయిన్గా 5వది 6వది ఇక్కడ కొన్ని తేడాలు ఇచ్చాడు. సంశ్లేషణ దీన్ని సృష్టించడం అని 6వ దానిలో పెట్టాడు. అదేవిధంగా 6వదైన మూల్యాంకనం అనేది చేయడం అనేది కూడా దీన్ని తీసుకొచ్చి 5వ దానిలో పెట్టడం, ఇలాగా చిన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత చూసుకుంటే బ్లూమ్స్ అండ్ ఆండర్సన్ ఈ వర్గీకరణ తేడాలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య బ్లూమ్స్ మరియు ఆండర్సన్ ఈ వర్గీకరణ తేడాలు ఏంటి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఆండర్సన్ విద్యా లక్ష్యాల్లో జ్ఞాన పరిమాణం ఏంటి, సంజ్ఞానాత్మక పరిమాణం ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చిన టాపిక్లో విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు స్పష్టీకరణలో, ఈ లక్ష్యాలు స్పష్టీకరణలో చాలా చాలా ముఖ్యమైన టేబుల్ అనేది ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఆ విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలో మనకి ఒక పెద్ద టేబులే ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఒకటి జ్ఞానాత్మక రంగమని, భావవేశంగమని, మానసిక చలనాత్మక రంగమని ఇస్తూ దీని కింద ఒక లైన్లో కూడా దీని యొక్క జ్ఞానాత్మక రంగంలో జ్ఞానమే అవగాహన కింద, అన్వయం కింద, దీనిలో సబ్ పార్ట్స్ కింద దీని లక్ష్యాలు అనేవి విడగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆ భావవేశ రంగంలో శాస్త్రీయ వైఖరులు ఏంటి, తర్వాత అభిరుచులు ఏంటి అనే విధంగాను, తర్వాత మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం గురించి చాలా రకాలుగా ఇది విడదీశాడు. దీనిలో ఉండే ఈ ప్రతి ఒక్క సబ్ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ అనేది విజ్ఞాన శాస్త్ర స్పష్టీకరణలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది టేబుల్ అనేది కంపల్సరీగా మనకి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యభాగంలో పేర్కొనబడిన విద్యా ప్రమాణాలు. సో విద్యా ప్రమాణాల గురించి ఇక్కడ దీని గురించి కూడా క్లారిటీగా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఈ విద్యా ప్రమాణము, విద్యార్థి సామర్థ్యం గురించి కూడా పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. ఇవి పర్వాలేదు, కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ మీరు ఈ టాపిక్లో మాత్రం మెయిన్గా 3వ టాపిక్లో మాత్రం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజీలో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, బ్లూమ్స్ నెక్స్ట్ బోధన లక్ష్యాలు స్పష్టీకరణ, ఈ 2 టాపిక్ల్లో ఈ సబ్ టాపిక్లు మనకు కరెక్ట్గా నేర్చుకోగలిగితే దీనిలో కూడా మన స్కోర్ అనేది ఈజీగా చేయగలుగుతాం. సో ఇది మెథడాలజీ ఉండే మొదటి 3 యూనిట్లు. ఈ 3 యూనిట్లలో మీకు మేజర్ కీ రోల్ ప్లే చేసేవి ఏంటంటే సెకండ్ టాపిక్, దీనిలో నుండే బోధనా ఉద్దేశాలు, బోధనా విలువలు, ఈ 2 సబ్ టాపిక్ల నుండి కొంచెం క్వశ్చన్లు అనేవి టిపికల్గా రావడానికి హోప్ ఉంది. అదేవిధంగా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అండ్ లక్ష్యాలు స్పష్టీకరణ, వీటి నుండి మనకి టిపికల్గా వస్తాయి. సో
మిగతావన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండింటి మీద దీనిలో ఫోకస్ చేయగలిగితే స్కోర్ అనేది ఈజీ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి పార్ట్ 2 కింద మళ్ళీ చూద్దాం. అండ్ వాటిలో కూడా ఏవి టాపిక్లు అనేవి టిపికల్గా ఉన్నాయి, ఏవి ఈజీగా ఉంటాయి, దేని మీద ఫోకస్ ఎక్కువ చేయాలనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బయాలజీ మెథడాలజీ చూసుకుంటే దీన్ని 2 వాల్యూమ్స్ కింద అకాడమీ వర్ధించాడు. ఇది ఆల్రెడీ మీకు తెలిసినవే. జీవశాస్త్ర బోధనా శాస్త్రం 1, జీవశాస్త్ర బోధనా శాస్త్రం 2. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లు మొదటి వాల్యూమ్లో ఉండేవే, మొదటి 3 ఆ టాపిక్ గురించి చెప్పాను. మిగతా వాటి గురించి మీకు చెప్తాను. ఈ టెక్స్ట్ బుక్లు ఉంటే మీరు తీసుకొని దీనిలో ప్రిపేర్ అవ్వండి. అండ్ మన అకాడమీ తరపున ఏంటంటే డిఎస్సి బయాలజీ తరపున బయాలజీ వాళ్ళకి మాత్రం కంటెంట్ 6 to ఇంటర్ అనేది పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ చేస్తున్నాం. ఆల్రెడీ 6th, 7th, 8th, 9th అని వచ్చే ఇంటర్మీడియట్ కూడా ప్రజెంట్ వస్తుంది. సో అదేవిధంగా మెథడాలజీ కూడా అవైలబుల్ చేసాం. అండ్ సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా టాపిక్స్ అనేది అవైలబుల్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి పీడిఎఫ్ మెటీరియల్లోని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వేరే టెక్స్ట్ బుక్లు వెళ్ళక్కర్లేదు. అయితే ప్రత్యేకత ఏంటంటే ఈ పీడిఎఫ్లో మీరు ఏ టాపిక్, ఏ లెసన్లో ఏ పారా చదువుతున్నారో ఆ పారాలో హైలైటెడ్ అనేది మనం హైలైట్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ అని దాని కింద అండర్లైన్ కూడా చేస్తున్నాం. సో కలర్ఫుల్గా కూడా కొంచెం ఎక్కడైతే ఏ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది అది హైలైట్ కూడా చేయడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్, ఈజీ, మీకు ప్రిపరేషన్ కూడా వే ఉంటుంది. ఇది కూడా బోత్ మీడియంలో కూడా అవైలబుల్లోకి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ నుండి మనకి టాపిక్ వైజ్ ఆన్లైన్ అనేది వీడియోస్ కూడా మీకు యాప్లో అవైలబుల్లోకి వచ్చేస్తాయి. అండ్ టాపిక్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు కూడా అకాడమీ తరపున ముందుకి రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ త్రూ ప్లే స్టోర్లో ఉండి మీరు జేకే ఎక్సలెన్స్ అకాడమీ అనేది మీరు ప్లే స్టోర్ అని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా హెల్ప్ఫుల్గా, యూస్ఫుల్గా మనం ఈ కోర్స్ని ముందుకు తీసుకువెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.